మహిమ కలిగిన గాక. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తుల వారి అతి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు శాంతి కలుగును గాక. వచ్చిన మీ అందరికీ ప్రభువు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నేను ఎవరో మీ అందరికీ గుర్తుందా? కొంతమంది కొత్త వారు వచ్చి ఉంటారు. నా పేరు ధన్యారావు అంటారు. ఈ సంఘంలో నేను కూడా ఒక సభ్యుని. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని అందులో మనం ఉండాలి. ఇది చెప్పి క్యాసెట్ అయిపోయినట్టు. దేవుని కృపను బట్టి మనం ఈ దినాన్న దేవుని యొక్క మందిరంలో మనందరం ఉండగలిగాం. చాలామంది ఈ యొక్క అవకాశం ముందు కూడా కొంతమంది ఉపయోగించుకోవట్లేదు. కొంతమంది రావాలని ఆశ కలిగినప్పటికీ కూడా కొంతమందికి అవకాశాలు లేవు. నేను కూడా ఈ దినాన్న మందిరానికి వచ్చే వరకు నాకు వస్తానా రాననేటువంటి డౌటే. ఎందుకంటే అరబ్ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా స్వేచ్ఛ అనేది ఉండదన్నమాట. ఏది ఏమైనప్పటికీ కూడా మరి ప్రభు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మనము ప్రభు శరీరానికి సాదృశ్యమైనటువంటి ఆ యొక్క రొట్టె, ఆయన రక్తానికి సాదృశ్యమైనటువంటి ఆ యొక్క ద్రాక్ష రసాన్ని మనము తీసుకోవడానికి ముందుగా దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. రూతు గ్రంథము 1వ అధ్యాయము. రూతు గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనాలు చదువుకుందాం. అందరూ తీసుకురండి. ఎవరైనా బయట ఉంటే దయతో రమ్మని లోనికి పిలవండి. ఎవరైనా బయట ఉన్నారమ్మా? అందరినీ పిలుచుకొచ్చే లోపలికి. తీసిన వారు చదవండి. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనాలు. రూతు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనాలు. వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తరువాత మొదటి నుంచి అమ్మా. న్యాయాధిపతులు ఏలిన దినములందు దేశములో కరువు కలగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన ఇద్దరు కుమారులను వెంట పెట్టుకుని మోయాబు దేశమున కాపురమునట్టుకు వెళ్ళెను. ఆ మనుషుని పేరు ఎలీమెలెకు. అతని భార్య పేరు నయోమి. అతని ఇద్దరు కుమారులు పేర్లు మహ్లోను, కిల్యోను. వారు యూదా బెత్లెహేము వారై ఎఫ్రాతీయుల వారు మోయాబు దేశములకు వెళ్ళి అక్కడ కాపురం ఉండేది. నయోమి పెనిమిటి అయిన ఎలీమెలెకు చనిపోయిన తర్వాత ఆమెయు ఆమె ఇద్దరు కుమారులను నిలిచి ఉండేది. వారు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకునేది. వారిలో ఒక దాని పేరు వార్ప, రెండవ దాని పేరు రూతు. వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తర్వాత మహ్లోను, కిల్యోను ఇద్దరు కుమారులు చనిపోయేది. కాగా ఆ స్త్రీ తాను కనిన ఇద్దరు కుమారులను తన పెనిమిటిని లేని దాయను. సరిపోతామ్మా. అక్కడి నుంచి మళ్ళా 1 కొరింథీ 11వ అధ్యాయము 8వ వచనం. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకోవాలి. అలాగ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. సరిపోతుంది. చదవబడిన లేఖన భాగాలు వివరించుకున్నట్టుకు ప్రభు సహాయం కొరకు ప్రార్థించుకుందాం. ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, బలవంతుడకు దేవా, నిత్యుడకు తండ్రి, సమాధానకర్త, యోగాధిపతి, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటాను ప్రభు. రూతు గ్రంథము 1వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు చదువుకోవడంలో సహాయం చేసినారు. కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 8వ వచనం చదువుకోవడంలో సహాయం చేసినారు ప్రభు. నా తండ్రి, మరి వివరించుకున్నట్టుకు నిలబడుతున్న నన్ను జ్ఞాపకం చేసుకునండి. నా నోటిని నాలుగుని మీ స్వాధీనించుకునండి. విడిచినటువంటి బిడ్డలు విని గ్రహించుకునే కృప చూపించమని మీరే మహిమ తెచ్చుకోవాలి. త్వరలో రానయ్యన్న నచ్చలేడని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ యొక్క అధ్యాయం ఈ రోజున కీర్తన గ్రంథము 23వ అధ్యాయము, అలాగే రూతు గ్రంథము
మనందరికీ కూడా సుపరిచితమే, అంటే అందరికీ కూడా తెలిసినటువంటి గ్రంథాలే. ఎన్నోసార్లు మనం సేవకుల ద్వారా ఇంటూ వచ్చాము, ఎన్నోసార్లు మనం వ్యక్తిగతంగా మనం చదువుకున్నటువంటి అనుభవం కూడా మనకు ఉంది. కానీ మళ్ళా ఈ యొక్క దినాన్న మన ముందుకి ప్రభు ఈ వాక్యాన్ని తీసుకురావడంలో ఉన్న భావం ఏమిటనేది మాత్రం మనకు తెలియదు. ఇక్కడ ఈ గ్రంథంలో మనం చూసినట్లయితే సుమారుగా ఒక 7 పేర్లు మనకి కనిపిస్తాయి. ఒకటి ఎలీమెలెకు, రెండోది నయోమి, మూడోది మహలోను, కిలియోను, వార్పా, రూతు, బోయజు. ఈ 5 పేర్లే మనకు కనిపిస్తాయి. ఎన్ని అధ్యాయాలండి? 5 అధ్యాయాలు, అంతేనండి? 4 చెప్పండి, 4 అధ్యాయాలు, రైట్. అయితే ఇక్కడ ఈ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఉపోద్ఘాతంగా మనం చూసుకుందాం. ఇక్కడ న్యాయాధిపతులు వెళుతున్నటువంటి దినములలో ఆ దేశంలో ఏమొచ్చిందంట? కరువు వచ్చింది. మన పాత నిబంధనలో చాలా సందర్భాలను చూస్తే అబ్రహాం కాలంలో కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు అబ్రహాం గారు ఎక్కడికి వెళ్ళారు అంటే ఈజిప్ట్ వెళ్ళారు, ఐగుప్తు వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత భార్యతో చెప్తాడు, నువ్వు నా భార్యని చెప్పు, నువ్వు నా చెల్లెని చెప్పు, ఎందుకంటే నువ్వు చాలా అందగత్తివి, నిన్ను బట్టి నన్ను చంపేస్తారు, కనుక నిన్ను బట్టి నేను బతకాలంటే ఎలా చెప్పాను. ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందంటే అతనికి ప్రాణభయం పట్టుకుంది. అంటే అలాగే మనం ఇంకా చూసినట్లయితే యాకోబు ధాన్యం వరకు ఎక్కడ పంపించాడు? కరువు వచ్చింది కదా, కణంలోనే కరువు వచ్చిందండి. ఇదంతా కరువు అంతా కణంలోనే. కానీ అదే కాలాన్ని దేవుడు తన బ్రదర్కి ఇచ్చాడు తర్వాత, అది వేరే విషయం. అయితే యాకోబు కాలంలో కూడా కరువు వచ్చింది, అలాగే ఇస్సాకు కాలంలో కూడా కరువు వచ్చింది. ఇలా కరువు రావడం అనేది మనం చాలాసార్లు చూస్తూ ఉంటాం. సరే, మనందరం కూడా ఇక్కడ కూడి ఉన్న మనందరం కూడా ఇండియన్స్, ఆంధ్ర వాళ్ళు కావచ్చు, తెలంగాణ వాళ్ళు కావచ్చు, ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల వాళ్ళు అయినప్పుడు కూడా మనందరం కూడా ఆంధ్ర వాళ్ళు, ఇండియా వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు. అవునండి? మనందరికీ కరువు వచ్చి ఇక్కడికి వచ్చామా? ఏమొచ్చి వచ్చాము? మనకి కరువు వచ్చి ఇచ్చామా, కావాలని వచ్చామా? ఎందుకు వచ్చాము ఇక్కడికి? ఒక రకంగా అదే అనుకుంటున్నాను నేను కూడా. నాకు అలా అనిపించింది, నీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఏమొచ్చి ఇక్కడ వచ్చాం మనం? కరువు రాదా? ఆర్థిక సమస్యలను అధిగమించడానికి మనం వస్తా. మనకున్నటువంటి ఆర్థిక సమస్యలను అధిగమించడానికి, లేదా ఇల్లు కట్టుకోవాలని తలము కొంతమందికి, లేదా పిల్లలు పెళ్లి చేసుకోవాలని తలము కొంతమందికి, ఇంకా ఇతరితర ఆలోచనలు కలిగి మనం ఈ దేశం వచ్చాం. అంతేనండి? వాక్యాన్ని చెబుతున్నప్పుడు వాక్యంతో పాటు మనం కూడా కలుపుకుని ముందుకెళ్ళిపోదాం. అయితే ఇక్కడ ఎలీమెలెకు అనే వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు, ఇంటి యజమాని. ఆయన తన భార్యని ఎండబెట్టుకుని, తన పిల్లలిద్దరిని ఎండబెట్టుకుని, వాళ్ళు సింపుల్ చిన్న కుటుంబం అనమాట, 4 కదా, చక్కగా ఎక్కడికి వెళ్ళారు? మోయాబు దేశానికి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? బెత్లెహేంలో కరువు ఉంది. వీళ్ళకి ఈ కరువును అధిగమించడానికి, దీని భారాల నుండి తప్పించుకోవడానికి మోయాబు దేశం వెళ్ళారు. వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే, ముందుగా ఆ ఎలీమెలెకు అతను తన భర్త చనిపోయాడు. తన భార్య పేరు నయోమి. తర్వాత భర్త చనిపోయిన తర్వాత సుమారుగా 10 సంవత్సరాల దాకా ఉంటున్నారు. తర్వాత ఆ దేశపు స్త్రీల్ని పెళ్లి చేసుకున్నారు. వాళ్ళ పేరు ఏంటంట? వార్పా, రూతు. పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళా 2 కుమారులు కూడా చనిపోయారు. మళ్ళా 2 కుమారులు చనిపోయిన తర్వాత వాళ్ళు తిరిగి వచ్చేటువంటి ఘట్టాన్ని మనం తర్వాత చూద్దాం. అంటే ప్రతి మనిషి యొక్క జీవితంలో ఏదో విషాదమైనటువంటి గాథ ఉంటూనే ఉంది. ఆ విషాదమైనటువంటి గాథ ఏంటంటే, తానోటి తరిస్తే దైవోడు తరిసిందంటారు. అవును కదా? మనమోటి ఆలోచిస్తే మనకి విరుద్ధంగా కూడా జరుగుతుంది. ఇది గ్రంథంలో ఉన్నటువంటి వీళ్ళకే జరిగిందా, లేకుంటే మన జీవితంలో కూడా ఇలాంటి వారి తార్షపడ్డాయా అని మనం ఒకసారి ప్రశ్న వేసుకుంటే ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా ఇలాగ జరుగుతూ ఉంటాయి. నిజం చెప్పండి, మనందరం కూడా ఫ్యామిలీగా, కుటుంబపరంగా, ఆర్థికంగా బలపడాలి అనేది, అన్ని విషయాల్లో కూడా అధికంగా ఉండాలనేది ఉంటుంది కదా మనకి. అవన్నీ మనం దృష్టిలో పెట్టుకుని ఈ దేశం అని కాదు, వేరే వేరే ఇతర దేశాలు వస్తూ ఉన్నాం. కానీ అలా వచ్చినట్టు వారిలో చాలామంది
వచ్చిన తర్వాత ఇంటి దగ్గర బిడ్డలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. వచ్చిన తర్వాత వాళ్ళ ఆస్తులు అమ్మేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇక్కడికి వచ్చి గల్ఫ్ దేశంలో వచ్చి ఏమండి, అలాగే వచ్చిన తర్వాత బంధువర్గానికి దూరం అయిపోయిన వారు కూడా ఉన్నారు. ఇవన్నీ మీ వ్యక్తిగత జీవితంలో ప్రతి ఒక్కరి అనుభవంలో ఉన్న మాటలే ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం. మనం ఏమైనా సాధించామేమిటంటే సాధించకపోగా వచ్చినప్పుడు మనకి చిన్నదే అప్పు. మనం వచ్చినప్పుడు మనకు ఉన్నటువంటి సమస్య చిన్నదే, కానీ ఇక్కడికి వచ్చినంత సమస్య ఏమైంది? సమస్య ఏమైపోయిందంటే పెద్దదైపోయింది. ఇక్కడ నుంచి విడిచిపెట్టి వెళ్ళిపోదామంటే ఈ సమస్య మనల్ని ఏం చేస్తుంది? ఎల్లవట్లా. నిజ జీవితాలు మనం మాట్లాడుకుంటున్నాం. సమస్య మనల్ని ఎల్లవట్లా. 1 సంవత్సరం 2 సంవత్సరాలు చేసి వచ్చితే పడుకున్నాం. ఏదో 2 సంవత్సరాలు ముక్కు మూసుకుని వెళ్ళిపోదామని వచ్చాం. కానీ ముక్కు నోరు మూసుకుని 10 సంవత్సరాలు చేసినా ఇంకా కూడా వెళ్దాంలే, సమస్యలు తీరలేదు. తీరలా. సమస్యలు తీరకపోగా సమస్యలు ఏమని పెరిగిపోయి. అదే కాదు, ఇంకా మనం ఎందుకు కోల్పోయామంటే ఎన్నెన్నో కోల్పోయాం. నా మట్టికి నేను చూస్తే నా తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్నారు. ఇంటి దగ్గర ఉండి వాళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకోవాలని ఎంతో ఆశ. నాకులాగే మీకు ఉంటుంది ఆశ. కానీ ఇది జరుగుతుందా? జరగట్లేదు. పోనీ మనం ఏదైనా డబ్బులు పంపించి వాళ్ళ జాగ్రత్తగా చూసుకుంటారా బాబు అంటే చూసుకోవటానికి వాళ్ళకి వీలు పడట్లేదా? ఇష్టపడట్లేదు. వాళ్ళు చూసుకోవడానికి మన డబ్బులు పంపించినా వాళ్ళకి జరగవలసింది జరగట్లేదు. కొంతమంది పొద్దున్నే తినపోయిన వాళ్ళకి టీ అడుకోవాలి. అక్కడ డబ్బులు పంపించినా సరే పొద్దున్నే లేచి కాస్త టీ పెట్టమంటే మురుగులాట ముక్కులాట. కాబట్టి మన జీవితంలో ఎన్నెన్నో నిజంగా మనం కోల్పోయాం. అవి చెప్పడానికి వర్ణనాతీతం అని చెప్పాలి. చెప్పడానికి ఎవరని? వర్ణనాతీతం. చాలా కోల్పోయామండి. నేను వెళ్ళిన తర్వాత ఏ ఫంక్షన్ వచ్చినా మిస్ అవ్వకూడదు అనుకున్నాను. నేను ఏ ఫంక్షన్ వచ్చినా మిస్ అవ్వకూడదు, ఎవరు పిలిచినా వెళ్ళిపోవాలనుకున్నాను. కానీ ఒకటి మిస్ అయిపోయాను. అలాగే ఇక్కడ ఈ యొక్క గాథను మనం చూసినట్లయితే ఈమె ఒక చిన్న కుటుంబం, చక్కని పేరు కలిగినటువంటిది. ఆమె ఏం పేరండి? నయోమి. అంటే ఏం పేరు? నయోమి అంటే మధురమంట. నయోమి అంటే మధురమైన దానిగా ఉన్నటువంటి ఆమె అక్కడికి వెళ్ళిన తర్వాత తన యొక్క జీవితం ఎలా అయిపోయింది? చేదైనటువంటి పరిస్థితి తనకు వచ్చేసింది. నిజంగా ఈ గ్రంథాన్ని చదివినప్పుడు మన జీవితాన్ని దానికి ముడివేసుకుని ఆలోచన చేసినట్లయితే చాలామంది జీవితాలు ఈ రోజున మన ఇండియా విడిచిపెట్టి ఇతర దేశాలు వచ్చి చేదైనటువంటి అనుభవాలు అయిపోయింది. భార్య భర్తలకు సంబంధాలు తెగిపోయింది. అలాగే తల్లిదండ్రులు కోల్పోయినా కూడా వెళ్ళలేని పరిస్థితి. తల్లిదండ్రులు చనిపోయారు. నేను ఉన్న పక్కనే బంగాళతను అతను వచ్చిన తర్వాత వాళ్ళ నాన్నగారు ఎవరు వాళ్ళ అమ్మగారు ఎవరో చనిపోయారు. వెళ్ళలేని పరిస్థితి. మన సహోదరుడే, మన సంఘంలో ఒక సహోదరుడే వచ్చిన తర్వాత ఎవరో చనిపోతే వెళ్ళలేని పరిస్థితి. అంటే మనుషులు ఇక్కడ ఉన్నారు కానీ మనసులు ఎక్కడ ఉంటున్నాయి? మనం మనుషులు మాత్రమే ఇక్కడ ఉన్నాం కానీ మన మనసులన్నీ కూడా మన వాళ్ళ దగ్గరే వదిలేసి వచ్చేస్తాం, అక్కడే ఉండిపోయి. కనుక ఎన్నో ఆలోచనలు, ఎన్నో తలంపులు, ఎన్నో ఉద్దేశాలు, ఎన్నో ఊహలు మన జీవితంలో అలా తలని అంటుపెట్టుకుని ఉన్నాయి. అయితే యాకోబు పత్రికలో ఒక మాట రాయి పెట్టాడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం చూడండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. నేడైనను రేపైనను ఒకనొక పట్టణమునకు అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభము సంపాదించమురండి అని చెప్పుకునే వారులారా, రేపేమి సంభవించనో మీకు తెలియదు. మీ జీవం ఏపాటిది కొత్తసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. కనుక ప్రభు చిత్తమైతే మనం బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకొనవలేను. చదవద్దమ్మా. చూడండి, మనం ఇంతలో కనబడి అంతలో మాయమై ఆవిరి వంటి వారు. కాబట్టి మీరు ఒకనొక పట్టణం వెళ్ళి వ్యాపారం చేసి లాభం సంపాదించుకొని చెప్పుకునే వాళ్ళరా, మీ జీవమే పడింది.
మీరు ఎంతలో కనబడి అందరూ మాయమయ్యి ఆవిరి పట్టేవారు. కాబట్టి మీరేం చేయాలంటే వెళ్ళటం మానేమని చెప్పలేదు, ఆ ఉద్దేశం మానేమని కూడా చెప్పలేదు. అక్కడ ఏం చెప్తుందంటే ప్రభు చిత్తమైతే ఇది అది చేతుమని చెప్పుకోండి. ఈ విషయాన్ని మీ యొక్క దృష్టిలో బాగా మరి గుర్తుపెట్టుకోండి. ఎవరైనా మిమ్మల్ని ఒక పెళ్ళికి పిలిచారనుకో, ఎప్పుడే అంటే ఏమంటారంటే దేవుని చిత్తమైతే వస్తాను. రేపు మనం ఉంటామని తెలియదు కనుక ఎవరైనా సరే ఏదైనా ఒక విషయం చెప్తే దేవుని చిత్తమైతే చేస్తానని చెప్పండి. ఎందుకంటే మన చిత్తము మనం అనుకున్నవి అన్నీ కూడా జరగాలని రూలేమీ లేవు. మనం అనుకున్నట్టుగా జరగడానికి అవకాశాలు కూడా లేవు. కాబట్టి ఈ యొక్క మరి విషాదమైనటువంటి కుటుంబాన్ని దేవుడు మన ముందుకు తీసుకొచ్చాడు. వీళ్ళు ఇక్కడ ఈ దేశం వచ్చిన తర్వాత భర్తను కోల్పోయింది, అలాగే 2 బిడ్డలు కోల్పోయింది. తర్వాత ఆమె యొక్క జీవితము ఏమైంది, చేదైనటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు ఆమె మరలా తిరిగి ప్రయాణం కట్టింది. 6వ వచనం చూద్దాం. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించినని ఆమె మోయాబు దేశములో వినును కనుక మోయాబు దేశమును విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడండ్రును ప్రయాణమైంది. గమనించండి, ఇక్కడ ఏ దేశంలో అయితే కరువు ఉందో మళ్ళీ ఆ దేశం గురించి ఇక్కడ చెప్పబడింది. ఏమైందంట, ఆ వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించును. అంటే ఆహారం లేకుండా చేసింది ఎవరు? బాగా గుర్తుపెట్టుకోండి. దీన్ని దిగాంబరిగా చేసింది ఎవరు? నిన్ను పేదవాడిగా చేసింది ఎవరు? లేకపోతే నేను కుష్ఠరోగిగా చేసింది ఎవరు? నేను మోగవాడిగా చేసింది ఎవరు? నేను లేకపోతే చెవిటివాడిగా చేసింది ఎవరు? లేకపోతే ఇంకా మన ఏ పరిస్థితులని చేసింది కూడా మనకి ఎవరైనా అంటే ప్రశ్న వేసుకుంటే అవి దేవుడే అవుతాడు. ఎలా చెప్పంటారా? దానికి మనమే కూడా కారణం అన్నమాట. అంటే మనం చేసుకున్నటువంటి పనులు బట్టి దేవుని యొక్క ఆశీర్వాదమైన దేవుని యొక్క శాపమైన అది మన మీదకి వస్తుందంట. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ 6వ వచనంలో వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించను అంటే అంతకుముందు ఎందుకు దర్శించలేదు? అది దేవుని కొంతకాలము వారు చేసిన పనులు బట్టి కొంతకాలం ఏం చేస్తాడు? దేవుడు శిక్షిస్తాడు. అయితే ఇక్కడ ఆ విషయాన్ని తెలుసుకున్నప్పుడు మోయాబు దేశం విడిచి వెళ్ళటకు ఆమెయు ఆమె కోడండ్రు ప్రయాణమైన తిరిగి ప్రయాణం కట్టారనమాట. తిరిగి ప్రయాణం కట్టినప్పుడు వారిద్దరు కోడళ్ళు కూడా ఆమెతో రావడానికి సిద్ధపడినప్పుడు ఈమె ఆ 2 కోడళ్ళని ఏమంటుందో ఒకసారి గమనించండి. నయోమి వారిద్దరు కోడలను చూసి మీరు మీ తల్లుల ఇంట్లోకి తిరిగి వెళ్ళుడి, మీరు మీ తల్లుల ఇంటికి తిరిగి వెళ్ళడి, చనిపోయిన వారి ఎడలను నా ఎడలను మీరు దయ చూపునట్లు యెహోవా మీ ఎడల దయ చూపును గాక. మీలో ఒక్కొక్కటి పెండ్లి చేసుకుని తన ఇంట నెమ్మది నొందినట్లు యెహోవా దయచేయును గాక అని వారితో చెప్పి వారిని ముద్దు పెట్టుకుని అంతటా వారు ఎలుగెత్తి ఏడ్చి నీ ప్రజల యొద్దకు నీతో కూడా వచ్చేదమని ఆమెతో చెప్పగా నయోమి నా కుమార్తెలారా మీరు చదువుకున్నారమ్మా. ఇక్కడ ఈ యొక్క కుటుంబాల అనుభవం మరి కుటుంబంలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రేమ ఆప్యాయతలు, వారి యొక్క మంచితనాలు, వారి యొక్క భాష మనం గమనిస్తున్నట్లయితే ఈమె తన కోడల్ని ఎలా పిలిచిందండి? నా కుమార్తెలారా మీరు మరులుడి. ఇక మనం ముందుకెళ్తే మనకి ఇంకా అర్థమవుతుంది. ఒక తల్లి కూతురు గురించి ఎలా ఆలోచన చేయాలో అలానే కోడల గురించి ఆలోచన చేసిందండి. ఈ రోజున మన ఇండియాలో ఒక ఇంట్లో కోడలు అత్తగారికి గొడవలు, ఆమె తిట్టేస్తున్న బూతులు ఈమె తిట్టేస్తుంది, ఎవరో తగ్గేదే లేదంట. ఎంత చక్కనైన బూతులు, వర్ణనాతీతం ఆ బూతులు చెప్పలేమాట. అయితే వీళ్ళు చూసి నేర్చుకోవాలి అత్తా కోడళ్ళు. ఇది అత్తా కోడళ్ళు సినిమాలు కూడా తీశారు. ఏమండి, అత్త తన కూతుర్ని వేరే ఇంటికి వివాహానికి పంపిస్తుంది, వేరే ఇంటి బిడ్డ ఇక్కడికి వస్తుంది. ఇదే కదా మనం జరుగుతున్నది.
నీ బిడ్డ లేని లోటు నీ కోడలుగా వచ్చింది కదా, నీ బిడ్డలాగా నువ్వు ఎందుకు చూసుకోలేకపోతున్నావు? అక్కడ అయితే ఇక్కడ అయితే. అయితే మనకి దేవుడు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, అక్కడ చెప్తుంది నయోమి తన కోడలతో చెప్తుంది, కుమార్తెలారా మీరు మరులుడి. అక్కడ కొన్ని మాటలు చెప్పింది, ముందు చదవండి. నయోమి నా కుమార్తెలారా మీరు మరులుడి, నాతో కూడా మీరు రానేలా మిమ్మల్ని పెళ్లి చేసుకున్నట్టుకై నా కుమారులు మిమ్మల్ని పెళ్లి చేసుకున్నట్టుకు నా కుమారుడు నా గర్భమందు ఉందిరా. నా కుమార్తెలారా తిరిగి వెళ్ళిడి, నేను పురుషులతో నుండినేలా ముసలిదానును నాకు నమ్మిక కలదని చెప్పి ఈ రాత్రి పురుషునితో నుండి కుమారులను కనినను వారు పెద్దవారు వరకు వారి కొరకు మీరు కనిపెట్టుకుందిరా. మీరు వారి కొరకు కనిపెట్టుకుని పురుషులు లేక ఒంటరి కత్తులై ఉందిరా. నా కుమార్తెలారా అది కూడదు, యెహోవా నాకు విరోధి ఆయను తల్లిదండ్రులు అన్నమాట. చూడండి, దేవుని భయం ఉన్న వాళ్ళు ఇలాగే మాట్లాడతారు. ఎందుకనంటే మనం చేస్తున్న పని మనుషులను మోసం చేయొచ్చు, కానీ దేవుని మనం మోసం చేయలేము. ఏమంటుందంటే, నా కుమార్తెలారా నాకు బిడ్డలు పుడతారా? ఒకవేళ పుట్టినా కూడా వాళ్ళు ఎదిగే వరకు మీరు ఉంటారా? అలా ఉండటం సరికాదు. అలా ఉండనిస్తే యెహోవే నాకు విరోధి అయిపోతాడు. కనుక నేను ఇలాంటి పని చేయకూడదు. మీరు వెళ్ళిపోయి మీ తల్లింటికి మీరు వెళ్ళిపోయి మీరు మళ్ళీ వేరే వివాహాలు చేసుకుని సుఖంగా ఉండండి ఒక తల్లి కూతురికి చెప్తున్నట్లుగా వారు ఆ విషయాలు చెప్తూ వస్తుంది. అయితే ఇక వాళ్ళు కూడా ఇక మేము వస్తామని చెప్పిన తర్వాత ఒక ఆమె ఏం చేసింది, వెనక్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు వీళ్ళిద్దరిలో కోడలిద్దరిలో రూతు పెద్దదా ఓర్పా పెద్దదా? ఓర్పా పెద్దది. పెద్దవి వెళ్ళిపోయింది. రూతు మాత్రం ఒక మాట చెప్తుంది, ఆ మాట చదవండి. అంతటా వారు ఎలుగెత్తి ఏడ్చి ఎక్కడమ్మా వచ్చిన 14 చదవమ్మా. వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్పా తన అత్తను ముద్దు పెట్టుకును, రూతు ఆమెను హత్తుకొనెను. ఇట్లుండగా ఆమె ఇదిగో నీ తోడుకోడలు తన జనుడి యొద్దకును తన దేవుని యొద్దకును తిరిగిపోయినదే, నీవును నీ తోడుకోడల వెంబడి వెళ్ళమనను. అందుకు రూతు నా ఎంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బతిమాలుకొనవద్దు, నీవు వెళ్ళి చోటుకే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందిన చోటనే నేను మృతి పొందను, అక్కడనే పాతి పెట్టబడుదును, మరణం తప్ప మరి ఏది నన్ను నిన్ను ప్రత్యేకించిన యెహోవా నాకు ఎంత కీడైనను చేయను కాక తీర్మానం అంది. ఇందాక బ్రదర్ వాక్యం చెప్తూ కొంతమంది హృదయాల గురించి చెప్పుకుంటూ వచ్చారు. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అతి ఘోరమైన వ్యాధి కలది. దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? వాడి క్రియను బట్టి వాడు బలమించుటకు హృదయాంతరంగమును పరీక్షించేవాడు నేను యెహోవాను నేనే అని చెప్పాడు. కనుక హృదయాన్ని ఎవరు మనం తెలుసుకోలేము. ఎవరో పైకైతే ఎలాగైనా మంచిగా కనపడొచ్చేమో, కానీ వారి యొక్క రూపురేఖలు హృదయాన్ని మాత్రం ఎవరు కూడా తెలుసుకోలేరు. మీకు మరి మోషే అహరోనును పంపిస్తాడు ఎవరి దగ్గరికి? ఫరో దగ్గరికి. ఫరో హృదయం ఏమన్నా మరి అంత మంచి హృదయమా? అక్కడ 10 రకాల తెగుళ్ళు పంపినప్పటికీ కూడా, ఆ దేశం సగం నాశనం అయిపోయినప్పటికీ కూడా, ఇంట్లో ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క తొలుసు చచ్చిపోయినప్పటికీ కూడా తన హృదయం ఎంత కఠినం చేసుకున్నాడు చెప్పండి. అంటే ఆల్రెడీ అతని హృదయం కఠినమే, ఆ కఠిన హృదయాన్ని దేవుడు ఇంకా కఠినం చేశాడు. అలాగే చాలా మంది హృదయాలు కఠినంగా ఉంటాయి. ఒక బ్రదర్ సాక్ష్యం చెప్పారు కదా, ఒక సేవకుడు సువార్త ప్రకటించుకుంటూ వెళ్తే తన భార్య అతని మీద కక్షంగా తీరలేదంట. తీరకపోతే ఎలాగైనా తీర్చుకోవడానికి భోజనం పట్టుకెళ్ళి లేదా పులిహార పట్టుకెళ్ళి ఎక్కడ ఏంటంటే తినరాని చోట వేసిందంట. అంటే వాళ్ళ లోన ఉన్నటువంటి హృదయాలు అలా క్రూరత్వంతో ఉంటాయన్నమాట. కానీ ఇక్కడ సందర్భాన్ని మనం చూసుకుంటున్నప్పుడు ఇద్దరు కోణంలో రావడానికి సమ్మతించారు, తెలుగుతో పాటు రావడానికి సమ్మతించారు. కానీ
పెద్ద కోడలు తను వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. చిన్న కోడలు ఏం చెప్పిందంటే మరణం తప్ప మరి ఏది కూడా మళ్ళీ ఏది కూడా వేరు చేయకూడదని తీర్మానం చేసుకుంది. అంటే ఇక్కడ ఒక సందర్భం జ్ఞాపకం వచ్చింది. ఎలాగంటే నిజంగా అది తల్లినైతే వదిలేద్దునా మనలో మనమాట. నిజంగా ఆ పరిస్థితుల్లో తల్లినైతే కూతురు వదిలేస్తుందా? వదలదు కదా. వీళ్ళు ఒక బంధం ఎలా ఉందంటే తల్లి కూతుర్లక బంధం మనకు కనబడుతుంది అనమాట. ఇక్కడ మొదటగా మనం చూసుకున్న సందర్భంలో వారు వెళ్ళినటువంటి పరిస్థితులంతా కూడా తారుమారైపోయి అయినప్పటికీ కూడా మరి దేవుడు అయిన యెహోవా ఆ దేశాన్ని దర్శించాడని, తిరిగి ఆ దేశాన్ని ఆహారం ఇస్తున్నాడని మరి తిరిగి రిటర్న్ అవుతున్నారు. ఈ రిటర్న్ అవుతున్న సందర్భంలో ఈ ఉపోద్ఘాతంతో జరుగుతుండగా తిరిగి ఈ మొక్కమే ఈమె కూడా వచ్చింది. ఎవరు వచ్చారండి? రూత్ వచ్చింది. మరి ఈ గ్రంథంలో మరి స్త్రీల పేర్లు ఎక్కబడినటువంటి గ్రంథాలు ఎన్ని ఉన్నాయి? ఏంటంటే ఎస్తేరు, రూతు. దేవుడు ఎవరికి పక్షపాతి కాదండి. స్త్రీల పేర్లు వారి పేర్ల మీద రాయించాడండి. ఎందుకు రాయించాడంటే వారు చేసినటువంటి త్యాగం అందరూ గుర్తించారండి. అయితే ఈవిడ వచ్చిన తర్వాత ఆమె యొక్క బంధువులు విడిచిపెట్టింది, ఆమె యొక్క దేశాన్ని విడిచిపెట్టింది, ఆమె యొక్క బంధువర్గాన్ని, ఆమె ప్రజలందరినీ కూడా విడిచిపెట్టి ఒక తల్లిని అంటపెట్టుకున్నట్టు కూడా వచ్చింది. ఇక్కడికి వస్తే ఇక్కడ 2 వాటాలు ఉన్నాయి. మీకు అర్థం, నయోమికి 2 వాటాలు ఉన్నాయి. 2 కొడుకులు కదా. నయోమికి ఆస్తి ఎవరు పంచుకోవాలి? 2 కొడుకులు పంచుకోవాలి. మరి 2 కొడుకులు చనిపోయారు. మరి 2 కొడుకులు చనిపోతే ఆ ఆస్తి అంత ఎవరికి వస్తుంది? 2 కోడలకు వస్తుంది. కానీ తను రాలేదు కనుక ఇంక ఈ ఆస్తి అంతా ఎవరికి ఉంటుంది? ఈమెకే ఉంటుంది. తర్వాత కాలంలో ఇక్కడ మనం ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. ముందుగా ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం, 9-11 వచనాలు. కదండి, ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయము 9 నుండి 11 వరకు. మరియు చక్కని మన అందరూ తీసుకున్నారమ్మా. శరీర సంబంధమైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటుంది. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వారికి మరి ఎక్కువగా లోబడి బతకవలను కదా. వారు కొన్ని దినముల మట్టుకు తమ ఇష్టం వచ్చినట్లుగా మనల్ని శిక్షించరు గాని మనం తన పరిశుద్ధాత్మలో పాలు పొందవలనని సరిపోద్దామా? మీకు అర్థమై ఉంటుంది. తండ్రులు శిక్షిస్తారు మనల్ని, దేవుడు శిక్షిస్తాడు మనల్ని. ఈ శిక్ష ఎందుకు శిక్షించాడో మనకు తెలియదు. గాబరు పడిపోతాం అన్నమాట. ఉదాహరణకి ఒక ఆవిడకి లేదా ఒక కుటుంబంలో భర్త లేడనుకుంటే, ఏదో కొడుకుంటే, ఆ కొడుకుని బతికితే ఆ కొడుకుని దేవుడు తీసిపోతాడు. అప్పుడు ఏం చెప్తుందండి ఆమె? ఏం పెడుతుందా? మా ఐదారు దేవుడు, ఈ దిక్కుమాల దేవుడు నా బిడ్డనే తీసుకుపోవాలా? దేవుడు ఏమయ్యేటప్పుడు దూషించబడ్డాడు దేవుడు. మీకు అర్థం సందర్భాలు ఉన్నటువంటి సందర్భం లేకపోలేదు. ఇదేంటి మనకు అర్థం కాదు. ప్రతి విషయం కూడా దేవుడు చేసే ప్రతి పని మనకి అర్థం కాదు. అయితే మరి 4 కొడుకులు ఉన్నవాళ్ళు, ఇంకా 6 కొడుకులు ఉన్నవాళ్ళు అలాగే ఉంటారు. నేను ఒక గాథ చదివినప్పుడు, మహాభారతం చదివినప్పుడు అందులో 9 చచ్చిపోయారు. పాండవులు 5 అలాగే బతికే ఉన్నారు. ఆ కథలో నేను చదివినప్పుడు 5 ఒకడు కూడా చావలేదండి, మనకు తెలియదు. అలాగే ఇక్కడ ఈ సందర్భం మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈవిడికి ఉన్న 2 బిడ్డలు వెళ్ళిపోయారు. ఏమండి? అలాగే మన భవిష్యత్తులో కొన్ని చోట్ల చూస్తే ఏదో ఒక పెట్టెట్టుకుని ఏదో జాగ్రత్తగా బతుకుంటే ఆ బిడ్డే దేవుడు తీసుకున్నారు, మనకు తెలియదు. కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, మనం చదువుకున్నాం ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో ఏం చెప్తుంది వాక్యం అంటే, మనల్ని తండ్రులు శిక్షిస్తారంట. తండ్రులు శిక్షిస్తారు. ఎందుకు శిక్షిస్తారు? మనల్ని సరైన మార్గంలో నడిపించాలని తండ్రులు శిక్షిస్తారు. తల్లి ప్రేమిస్తుంది. మీరు బాగా గమనించండి. తల్లి పిల్లల్ని ప్రేమిస్తుంది, తండ్రి పిల్లల్ని ఇక్కడ తేడా వస్తుందండి. తల్లిదండ్రుల విషయంలో ప్రతి ఒక్కరికి నా మట్టికి నాకు మా అమ్మంటేనే ఎక్కువ ప్రేమ, మా నాన్నకన్నా అందరికి అలాగే ఉంటుంది. కానీ తండ్రి తెలియకుండా అందరికీ విరోధం అయిపోతాడు. కానీ విషయం ఏంటంటే, ఆడవాళ్ళకి తండ్రి అంటే బాగా ఇష్టం ఉంటుంది.
మరి ఈ విషయం మీరు గమనించారో లేదు, మగోడికి మాత్రం చాలా విరోధి అయిపోతాడు. ఎందుకంటే తండ్రి తన బిడ్డల్ని సరైన మార్గంలో నడిపించాలని ప్రతి దానికి అతను కసురుకుంటూ ఉంటాడు, చిరాపడుతూ ఉంటాడు. దీన్ని బట్టి తండ్రి ఏమైపోతాడంటే చిన్న చిన్నగా బిడ్డలకు విరోధి అయిపోతాడు. తల్లి ఏం చెప్తుందంటే, తండ్రి తిట్టడిగా, తల్లి నాకంటారా వచ్చి భోజనం ఏంటంటే భోజనం దాకా వచ్చినా భోజనం పెట్టేది తల్లి, అది సిగరెట్లు కాల్చినా పెట్టేది భోజనం. కానీ తండ్రి అలా ఊరుకోడు. మీకు అర్థమవుతుందా? తండ్రి ఏంటంటే సమాజంలో నా కొడుకులు మంచి పేరు కలిగి ఉండాలి, పనికి మాని అతనికి తిరగకూడదు, నా పేరు పోద్ది అనుకుంటాడు తండ్రి. అలాగే దేవుడు కూడా ఆత్మలకి తండ్రి కదా దేవుడు, ఆత్మలకు తండ్రి అయిన దేవుడు కూడా మనల్ని శిక్షిస్తాడు. అతను ప్రతిదీ కూడా మనం గమనించుకుంటే కీడెనకాల మేలు ఉంటుందని గమనించుకోవాలి. అలాగే మేలు జరిగినా కూడా మనం అబ్బరపడిపోకూడదు. మరి యోబు గారు ఎందుకు భయపడుతూ వచ్చాడైనా మీకు గుర్తుందా? యోబు గారు అన్ని సౌలభ్యంగా ఉన్నాయి ఆయనకి, అసలు ఆయనకి ఏ లోటు లేదు. ఎంతమంది పిల్లలు ఉన్నాయి ఆయనకి? 7 కుమారుడు 3 కుమారుడు. కరెక్ట్ కాదు అంతేనండి? మొత్తం 10 మందా? 7 కుమారులు 3 కుమారులు, 10 కట్టేనా? అంతేనండి? ఒకసారి చూడండి, చివరిలో లాస్ట్ ఉంటుంది అన్నమాట. అది యోబు గ్రంథం చివరిలో ఆ డౌట్ క్లియర్ చేసుకుందాం. చివరిలో ఉంటుంది. ఆ తర్వాత 140 సంవత్సరాలు బ్రతికి మరియు అతనికి 7 కుమారులు రైట్ 10 మంది పిల్లలు అండి. 10 మంది పిల్లలు కూడా ఒక్క రోజున చనిపోయారు. తెలుసండి? యోబు గారికి ఏమీ సంభవించక ముందే ఆయన ప్రతిరోజు ఆయన లేచి తన బిడ్డ కొరకు ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడు, భయపడుతూ ఉండేవాడు, బలులు అర్పిస్తూ ఉండేవాడు. ఇన్ని చేసిన ఆయనకి కూడా ఏదో వస్తుందని భయపడుతున్నాడు. ఆయనకు కూడా ఇందుకు ఎలా అయితే భయపడ్డాడో ఆ భయపడ్డది ఆయన మీదకి వచ్చింది. మీకు అర్థమవుతుందండి? కాబట్టి ఇక్కడ ప్రతి మనిషికి కూడా ఎవరికి ఏమి సంభవించడో ఎవరేమి ఎరుక, రేపు ఏం జరుగుతుందో మనకు తెలుసండి. మనకు తెలిసి ఇవాళ చచ్చిపోతాం. మనకు ముందు భవిష్యత్ కాలము, భూతకాలము, వర్తమాన కాలం ఉంది కదా. భవిష్యత్ కాలం మనకు తెలుసా? తెలియదు కనుకనే తెలిస్తే మనం ముందే జాగ్రత్త పడతాంగా. తెలియదు కాబట్టి దేవుడు ఎందుకు శిక్షిస్తాడంటే ప్రతి వాళ్ళని సరైన మార్గంలో పెట్టాలని శిక్షిస్తాడు. కాబట్టి మనకి బాధ వచ్చినా, బంధు వచ్చినా, సమస్య వచ్చినా, లేకపోతే మనకి ఏదైనా మేలు జరిగినా ఏం చెప్పాలి మనం? దేవునికే మహిమ కలిగిన గాక. యోబు గారిని తన భార్య ఏమని తిట్టింది? దేవుడా అనే కంటే దేవుడు దూషించి చచ్చిపోవటం మంచిది. ఎందుకని మరి అప్పటి వరకు మంచి వైభవంగా వారు జీవిస్తూ వచ్చారు. తీరా చూస్తే ఇప్పుడు ఏముంది? గడ్డి వరకు లేదు, ఒంటి మీద కట్టుకుంటే బట్టే లేదు. అది పోగా బాధాకరమైన పుండ్లతో అరికాలు మొదలుకుని నన్నెత్తి వరకైన పుండ్లు వేసింది. అవసరమా జీవితం? ఆవిడంటుంది అవసరమా జీవితం? చచ్చిపోతే మంచిదా? కాబట్టి దేవుడు మనల్ని ఒక ఉద్దేశంతో ఆయన పుట్టించాడు కనుక ఆయన ఉద్దేశమే మన పట్ల నెరవేరుతుంది కనుక మన ప్రతి పరిస్థితుల్లో కూడా మనం ఎలా ఉండాలండి? దేవునికి నమ్మకంగా ఉండాలి. కానీ మనం అలా ఉండలేకపోతున్నాం. ఎందుకంటే మనము మట్టి దేహంతో చేయబడినటువంటి మానవ మాతృలు. సంతోషం వచ్చిందా మనల్ని ఇంకెవడో పట్టుకోలేడు, దుఃఖం వచ్చిందా మనల్ని ఎవడో పట్టుకోలేడు, దొల్లేస్తాం. అవునా కదా? ఈ రెండు మంచివి కాదు. మనకి రెండు కూడా మంచివి కూడా. ఏదొచ్చినా సరే దేవునికి మహిమ కలిగింది కాదు. అలా అనగలిగే స్థితులకు మనం ఎదగాలి. కానీ నయోమి అలా అనట్లా. నయోమి ఏమంటుంది తెలిసిన? మనకు ముందుకు చూసుకుంటే వెళ్తే నయోమి చెప్తుంది, 20 వచనానికి వచ్చేయండి. చదవమ్మా. సర్వశక్తుడు నాకు దుఃఖం కలగజేశాడు. ఊరు వాళ్ళందరూ వచ్చారన్నమాట. వచ్చేసారు ఇక్కడికి, ఈ ఊళ్ళోకి వచ్చేసారు. ఇలా బెత్లెహేం వచ్చేసారు. బెత్లెహేం వచ్చిన తర్వాత అరే నయం వచ్చిందిరా అని అల్లే చూసి పిలుస్తుంటే ఆ నయమన్నది, సర్వశక్తుడు నాకు బహు దుఃఖం కలగజేశాడు కనుక నయోమని పిలవద్దు, నన్ను ఏమని పిలండి? మారా అని పిలవండి. ఈవిడికి అదే తెలుసు, ఆమెకు అదే తెలిసింది, అదే చెప్పింది. వాళ్ళకి తెలిసిందే వాళ్ళు మాట్లాడతాం, అంతే కదా. భవిష్యత్ కాలంలో ఏం జరుగుతుందో ఆమెకు తెలియదు, ఆమెకి తెలియదు. కాబట్టి ఏమంటుంది?
సర్వశక్తుడు నన్ను బాధపరిచును అని వారితో చెప్పును. అట్లు నయోమి ఆమెతో కూడా మోయాబురాలైన రూతు అను ఆమె కోడలను మోయాబు దేశంలో తిరిగి వచ్చింది. వారిద్దరు యవన తారములో బెత్లెహేముకి వచ్చారు. అయితే ఆమె అనుకున్నది, నన్ను దేవుడు దుఃఖపెట్టాడు, నన్ను బాధ పెట్టాడు, కాబట్టి నన్ను ఇంకా అలాగా పిలవద్దని వాళ్ళ ప్రజలతో, వాళ్ళు చూడటానికి వచ్చిన ప్రజలతో చెప్తుంది అనమాట. అయితే దేవుడు మరి అలాగే వదిలేశాడు ఆ నయోమిని. ఇదో ప్రశ్న వేసుకోవాలి మనం. కూర్చోండి అమ్మా, కూర్చోండి. దేవుడు నయోమిని అలానే వదిలేశాడా? ఎట్లా మరి ఆమె పరిస్థితి ఏంటి అని అంటే మనం చివరికి వచ్చేస్తామండి. ఇక మనం చివరి 4వ అధ్యాయం చివరిలో వచ్చేస్తే అక్కడ మనకి ఒక మంచి సందర్భం మనకి కనబడుతుంది. చూడండి, 14 వచ్చిన చదవండి. అప్పుడు స్త్రీలు ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చేయని యెహోవా స్తుతినందును గాక, ఆయన నామము ఇశ్రాయేలులో ప్రకటింపబడును గాక. నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకెక్కువగానున్న నీ కోడలు ఇతని కలెను. ఇతడు నీ ప్రాణము నోదార్చి ముసలతనమున నీకు పోషకుడినని నయంతో చెప్పి. ఇప్పుడు ఈ దేశం వచ్చిన తర్వాత, ఈ యొక్క బెత్లెహేము వచ్చిన తర్వాత ఈమెని మరి బోయోజు వివాహం ఆడాడు. అదంతా మనకు తెలిసినటువంటి విషయమే. బోయోజు యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉన్నాడు. ఆయన ఎలా యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉన్నాడంటే, ఇప్పుడు సంఘాన్ని దేవుడు ప్రేమించాడు. అది కలంకమైనను, ముడతైనను, మచ్చైనను, మరి ఏదైనా కూడా సంఘాన్ని దేవుడు ఏం చేశాడు? ప్రేమించాడు. కానీ ఇక్కడ ఇశ్రాయేలీయులు మరి అన్యుల్ని వివాహం చేసుకోలేడు వాస్తవంగా చెప్పాలంటే. కానీ ఈ బోయేజు ఈమెని చేసుకున్నాడు. ఎందుకు చేసుకున్నాడంటే ఈమె ప్రవర్తన చూశాడు. అంటే అంతకుముందే మంచి పేరుంది, అత్తగారితో పాటు తిరిగి రావటం, అత్తగారిని సొంత కూతురులా చూసుకోవటం, అప్పటికే మంచి పేరుంది. అది కాక ఆయన సేలో, బోయేజు యొక్క సేలో పరగేరుకుంటూ యవనస్తుని ఎమ్మడించలేదు. ఆ మాటలు రాయబడ్డే. యవనస్తుని ఎమ్మడించకుండా ఇతర బంధువని, సమీప బంధువని, దగ్గర బంధువని ఇతరునే ఎమ్మరించి యవనస్తురాలని ఏమి వృద్ధాప్యంలో బోయేజుని వివాహం చేసుకుందండి. నీతం చేయాలి అంటే అప్పుడు ధర్మశాస్త్రం ప్రకారంగా ఇశ్రాయేలీయులు మళ్ళీ బయట వెళ్ళి వివాహం చేసుకోకూడదు. కాబట్టి ఆ మాట అంటాడు. ఇక్కడ చెప్తూ ఉంటున్నమాట ఏమనంటే, కొద్దివారే కానీ చూడండి 10వ వచనం చూడమ్మా. కాదమ్మా, 3వ అధ్యాయం 10వ వచనం. అతడు నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన దానువు, కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను నువ్వు ఎంబడింపక యునుడు వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది. కాబట్టి నా కుమారి భయపడకము, నువ్వు చెప్పినంత నీకు చేసేది. సరిపోతామా? చూడండి ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈ రోజున భార్య భర్తలు పెళ్లి చేసుకుంటారు. పెళ్లికి ముందు పెళ్లి చూపులు అవి జరిగితే ఇద్దరికి నచ్చే చేసుకుంటారు, నచ్చకుండా చేసుకుంటారు, పెద్దలు బలవంతంగా చేసుకుంటారు, మధ్యలో పెళ్ళిళ్ళు అయిపోతాయి. కొంతకాలం అయిన తర్వాత ఎలా అయిపోతుంది? తల అంటే తలుడిపోతుంది. పిల్లలు పుట్టిన తర్వాత తలుడిపోతుంది. అప్పుడు భర్తకి భార్య నచ్చడు, భార్యకు భర్త నచ్చడు. మీకు అర్థమవుతుందా? ఇది నిజమండి. ఇప్పుడు జరుగుతున్న 2 విషయాలే చెప్తున్నాను. భర్తకు భార్య నచ్చదు, భార్యకు భర్త నచ్చదు. మళ్ళీ అందం ఉన్న వాళ్ళు ఎక్కుతూ ఉంటారు. మీకు అర్థమవుతుందండి? ఇప్పుడు జరుగుతుంది. కానీ ఇక్కడ ఒక నీతికి కట్టుబడినటువంటి మనస్తత్వం మనుషులు మనకు కనపడుతున్నారు. ఒక కుటుంబాన్ని దేవుడు మనకే చూపిస్తూ ఉన్నాడు. ఈమెను యవనస్తురాలు, కొద్దివారినే కానీ గొప్పవారినే కానీ యవనస్తులు నువ్వు వెంబడింపలేదు. నీ మునుపుడు ప్రవర్తన కంటే నీ సత్ప్రవర్తన మరి ఎక్కువైంది. చూడండి, అదండి. అంటే ఆమె ఆ వృద్ధాప్యం ఉన్న అతన్ని తాను ఇష్టపడింది. అందుకు బంధువు కావాల్సిన అతను వివాహం చేసుకున్న తర్వాత మనకి ఎంత ఆ ఉపద్ఘాతం ఉందో మీకు చెప్పట్లేదు. అయితే ఇక్కడ 7 కుమారుల కంటే, ఇప్పుడు మన యోగి గారి గురించి 7 కుమారులు అని చెప్పండి. అయితే 7 కుమారుల కంటే నీకు ఎక్కువ అని చెప్తున్నారు. చదువు అదే మాట. నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకు ఎక్కువగానున్న నీ కోడలు ఇతరుని కానేను. చదువుతున్నాను. కాబట్టి ఈ మాట మనం ఎందుకు చెప్పుకుంటామంటే,
అన్యురాలైనటువంటి మోయాబీ స్త్రీ తన యొక్క సత్ప్రవర్తన బట్టి, తనకున్నటువంటి మంచితనాన్ని బట్టి, తనకున్నటువంటి ప్రేమతత్వాన్ని బట్టి దేవుడు ఆమెగా దీవించాడు, ఆశీర్వదించాడు. ఈమె ఒక కుమారుని కనబడింది. ఆ కుమారుని పేరు ఓబేదు. ఓబేదు యెషయా యొక్క తండ్రి, యెషయా దావీదు యొక్క తండ్రి, దావీదు యేసుక్రీస్తుల వారికి తండ్రి. మీకు అర్థమవుతుంది ఇప్పుడు ఈ యొక్క విషయం అంతా ఇబ్బందిగా ఎందుకు చెప్పాను అంటే, మూడు పారిపోయినటువంటి జీవితాలు దేవుడు శిఖరింప చేయగలుగుతాడు. ఆమె అనుకుంది, నన్ను మారా అనొద్దు, నన్ను నయోమి అనొద్దు, నన్ను మారా అని పిలవండి అన్నది. ప్రతి మనిషి కూడా పరిస్థితి బాగోలేనప్పుడు ఎవరినన్నా ఏదనుకుంటే నా గురించి అనుకుంటారు. అంటే మానసిక దౌర్భాగ్యం అంటది అనమాట. అంటే వాళ్ళ పరిస్థితి బాగోలేనప్పుడు పొరపాటు నాకు ఏదన్నా ఒక శుభకార్యాన్ని చెప్పలేదు అనుకోండి, మర్చిపోయి ఏమైనా ఉందా, నా పరిస్థితి ఎలా ఉంది కదా అందుకనే నాకు చెప్పలేదు అనేసుకుంటారు ముందే. లేదు అక్కడ దాకా ఎందుకు మనం బయటకు వెళ్ళి ఇండియా వెళ్ళి వస్తున్నాం అనుకో, వచ్చినోడో మాట అన్నా చెప్పలేదు, ఏదైనా తప్పించుకుందాం అంటే నా పరిస్థితి బాగోక నేను అన్నింటికీ పరిస్థితిని జ్ఞాపకం చేసుకుంటాను మాట అది ఏదో జరిగింది మరొకటి అనుకోరు. అలాగే మనం కూడా మన జీవితంలో చాలా విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. నేను ఒకటే చెప్తాను, నేను చాలాసార్లు చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నాను. మా మిస్సెస్ అంటుందా ఎవరితో మాట్లాడొద్దాను, తనకి ఇష్టం లేదా మాట్లాడదానికో, అది మాత్రం జరగదు. అది మాత్రం జరగదు. ఇందా బ్రదర్ చెప్పిన మాట విషయం ఏంటంటే, మనకి విరోధి ఎవడు? ఇలా కనబడి భౌతికంగా కనబడేవాడు విరోధి కాదు, అందులో ఒకడు దూరాడు, ఆడే మనకి విరోధి. కాబట్టి వీళ్ళతో మనం ఎందుకు విరోధి పెట్టుకోవాలి? దురాత్మ సమూహాలన్నీ కూడా ఆకాశమండలో తెస్టేసుకుని అవి ఒక్కొక్కళ్ళు దూరి వాళ్ళ చేత ఆ పనులు చేస్తూ ఉన్నాయి. కాబట్టి మనం ఎవరి మీద కోపం పెట్టుకోవడం, భౌతికమైన శత్రువు మనకి ఎవడో లేడు అని చెప్పేసి వాక్యం చెప్తుంది. కానీ కొంతమంది నచ్చితేనేమో తేలిపారకమే రోజు వచ్చేసి కూర్చుంటారు కుమారుడు, నచ్చకపోతే ఇంకా అతను మొహమేకి చూడరు. దేవుని పిల్లలైన మనము అలా ఉండకూడదు. దేవుని పిల్లలైన మనము అలా ఉండకూడదు. ఈ యొక్క వాక్య సారాంశం ఏం చేయాలంటే, మూడు మారిపోయిన జీవితం ఎందుకు పనికిరాదు నా జీవితం అనుకుంది. కానీ అలాంటి ఆవుల్లో నుండి, అటువంటి కుటుంబంలో నుంచి యేసు ప్రభు వస్తాడని నా ఊహించిందా? లోక రక్షకుడు ఆ కుటుంబం నుంచి వస్తాడని నా ఊహించిందా? ఎంత ధన్యత అండి, ఎంత ధన్యత చెప్పండి. మనం ఊహించుకోగలుగుతామా? మన పేరు గ్రంథంలో రాయించుకోగలుగుతామా? ఎంత ధన్యత అండి. కనుక ప్రతి దానికి కూడా తగిన కాలం ముందు దేవుడు మనల్ని హెచ్చిస్తానని చెప్తున్నాడు. కానీ మనం గాబరు పడిపోతున్నాం, తొందరపడిపోతున్నాం, అనవసరమైనటువంటి మాటలు జారిపోతూ ఉంటున్నాం. ఆత్మీయుల్ని, బంధువుల్ని మనం ఏంటంటే దాన్ని అదుపులో పెట్టుకుంటే మనందరికీ కూడా పరిస్థితులు బాగుంటాయి. ఇప్పుడు అదే మాట చెప్తుంది, ఏమంటుందండి, కాడి నుంచి నయ్యో అని పిలవద్దు, మారా అని పిలవద్దు. కానీ దేవుడు ఆవిడ మారాగా చేశాడా, నయ్యమ్మగానే ఉంచాడా? చెప్పండి ప్రశ్న. దేవునికి స్తోత్రం. అద్భుతంగా ఆవిడ ఊహించలేని రీతిలో ఆమెకు ఒక బిడ్డ పుట్టాడు. ఆ బిడ్డ పేరు మళ్ళీ ఎవరు పుట్టాడు? యెషయా పుట్టాడు. యెషయాకి దావీదు పుట్టాడు. దావీదుకి యేసు ప్రభువు. ఈ లోక రక్షకుడే వచ్చారండి ఆ కుటుంబం నుంచి. ఆశీర్వాదం చెప్పండి, ఎంత గొప్ప ఆశీర్వాదం. ఈనాడు మనము తల్లడిల్లిపోతున్నాం, మనం ముట్లాడిపోతున్నాం. ఎందుకంటే వచ్చేటటువంటి ఆ యొక్క ఆ శక్తి సామర్థ్యం లేదు. ఎందుకు లేవంటే, మీరు ఒకటే లెక్కేసుకోండి, మనిషికి మీద ఉన్న ప్రతి జీవ దగ్గరికి మీరు వెళ్ళి అడిగితే చెప్పచాలదు. దేవుడే భూమి శరీరదాన్ని వచ్చిన ఆయనకే సమస్యలు ఉన్నాయి. ఆత్మరూపంగా ఉన్నప్పుడు అక్కడ హాయిగా ఉంది, ఆయన దేవుడితో సమానంగా ఉన్నాడు, అక్కడ హాయిగా ఉన్నాడు. కానీ అక్కడి నుంచి వచ్చి శరీరదానిగా ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఎవరు మనుష్య కుమారుడికి భూమి మీద తలవాల్చుకోవటానికి ఈ దేహంతో ఉన్నంత కాలము మనం అందరం కూడా ఈ దేహంతో ఉన్నంత కాలము మనకి అన్ని విషయాల్లో కూడా అలాగే ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా నేను ఈ దేహంతో ఉన్నాను ఆయన, నోటి మాట ఎందు కానీ, చూపు ఎందు కానీ, తలపు ఎందు కానీ, మన ఊహలు వస్తాయి, వద్దన్నా వస్తాయి, నిద్రపోయినప్పుడు కళ్ళలో కూడా వస్తాయి, మనకే తెలుసు వచ్చేస్తాయి. నేను పాపం చేసిండేనని క్షమించను ప్రభువా. ఎవరినైనా నేను తెలుసో తెలియక అన్యాయంగా ఒకవేళ దూషించేనండి క్షమించను ప్రభువా. నేను నీకు ఇచ్చే విషయంలో ఎక్కడైనా వెనకబడిపోయి ఉంటేనండి
క్షమించండి ప్రభువా, ఆత్మీయ జీవితంలో నేను ఎదగలేకపోతున్నాను ప్రభువా, నాకు సహాయం చేయండి ప్రభువా. ఎందుకంటే దేవుని మీద మనము ఏ ఒక్క మాట కూడా మనం అనడానికి మనకు అర్హత లేదు. ఏం చేయాలంటారా? మనకి అన్ని ఇచ్చి పోషించేవాడు ఎవరు? మనకి అన్ని ఇచ్చి పోషించేవాడు ఎవరు? ఇది ఈ కరెంటు మనం చేసుకున్నాం కృత్రిమం. కానీ ఇలాంటి కరెంటుతో పని లేకుండా ఆయనే మనకు వెలిగిచ్చాడు, ఆహారం ఇచ్చాడు, బ్రతకడానికి వాయువు ఇచ్చాడు, సమస్తమైన భూమి మీద సమకూర్చి పెట్టాడు. కాకపోతే మన స్వార్థం ద్వారా కొంతమంది ఎక్కువ దాచుకున్నారు. మరి కొంతమంది ఇక్కడ మీకు తెలుసా, ఈ దేశం ప్రభుత్వ చట్టాలు మీకు తెలుసా, ఇక్కడ గవర్నమెంట్ ఏం చేస్తుంటే అందరు ఆస్తులు స్వాధీనంలో పెట్టుకుని వాళ్ళందరికీ ఏం చేస్తుంది? డబ్బులు ఇస్తుంది. మన ఇండియాలో భూస్వాములు ఉన్నారు. ప్రపంచంలో మన దేశాన్ని మించిన దేశం ఇంకోటి లేదు డబ్బు విషయంలో. తెలుసా మీకు? ప్రపంచంలోనే మొత్తం ప్రపంచం అంతట్లో కూడా మనకి 100 ఎకరాలు ఉన్నటువంటి భూస్వాములు ఉన్నారు, బోల్డ్ డబ్బు ఉన్నటువంటి భూస్వాములు ఉన్నారు. కాకపోతే వాళ్ళ దగ్గర మూడుగుతుంది డబ్బు. అది మరి కొంతమందికి తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేనటువంటి వాళ్ళు కూడా మన దేశంలో ఉన్నారు. మరి ఇదంతా సమాంతరం రావాలంటే ఇక్కడ లాగానే గవర్నమెంట్ దానంతా కూడా స్వాధీనం చేసుకుని ప్రజలందరికీ సమానంగా పంచిపెడితే ఆ ప్రభుత్వాన్ని ఉండెత్తారనుకుంటున్నారా మీరు? ఇందిరాగాంధీ పరిపాలనలో భూములు లాగేసుకుంది, మీకు తెలుసో లేదు. ఇందిరాగాంధీ పరిపాలనలో భూములు లాగేసి దున్నేవాడికి భూమిని ఇచ్చేసింది. ఎవడైతే కౌలుకు చేస్తున్నారో వాళ్ళదే భూమి అని చెప్పేసింది. కాబట్టి ఈ రోజున మన దేశాన్ని విడిచిపెట్టి మనం ఏం చేసామంటే ఈ దేశాంతరాలు ఖండాంతరాలు మనం దాటి ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చినటువంటి మనకి ఎన్నో సమస్యలు మన జీవితంలో కనబడుతున్నాయి. ఇప్పుడు ఒక మరి రూత్ యొక్క గ్రంథాన్ని మనం చదువుకుంటూ వచ్చాం. ఆవిడ జీవితంలోనే కాదండి, మన జీవితంలో కూడా చెప్పలేనటువంటి బాధలు, ఎవరికి చెప్పుకున్నా తీరలేనటువంటి బాధలు. మరి అన్నిటికీ పరిష్కారం ఏమిటంటే ఈ అధ్యాయానికి చివరిలో మనకి కనపడింది. అలాగే మనకు కూడా ప్రభు తగిన కాలమందు అయినా మనం ఖచ్చితంగా ఏం చేస్తాడు కనుక నువ్వు ఏ స్థితిలో ఉన్నావో అదే స్థితిలో నమ్మకంగా ప్రభుకి నువ్వు ఉండు. అది నేర్చుకోమని చెప్తుంది వాక్యము. మనం దీన స్థితిలో ఉన్నామా? మనం దీన స్థితిలోనే దేవునికి నమ్మకంగా ఉన్నాం. సంపన్నమైన స్థితిలో ఉన్నామా? ఆ స్థితిలో ఉండి కూడా దేవునికి మనం నమ్మకంగా ఉన్నాం. అంతేగాని దీన స్థితిలో ఉన్నప్పుడు దేవుడిని దూషించి సంపన్న స్థితిలో ఉండి మరి మదవికి మర్చిపోయి ఇలా ఉండటం వల్ల ఎవరికి ఏ విధమైనటువంటి ప్రయోజనము లేదు. కాబట్టి ప్రియమైన దేవుని వల్ల ఇక దేవునికి మనం చేయవలసింది ఏంటంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకని ప్రతి విషయంలో కూడా దేవుడికి మనం ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నిజంగా మనం చెల్లిస్తున్నామా? ఒకసారి మనం ప్రశ్న వేసుకుందాం. మన ప్రభు చర్యలకు సాదృశ్యం ఆ బల్లలో ఆయన రక్తానికి సాదృశ్యం కాక ఆ యొక్క ద్రాక్షరసంలో మనము చేతులు వచ్చడానికి ముందుగా నిజంగానే మనం ఆయన్ని మనస వాచ కర్మను ఆయన స్థుతిస్తున్నామా, ఆరాధిస్తున్నామా, మహిమపరుస్తున్నామా, ఆయనకి సంబంధించిన విషయాన్ని కొంతమందికైనా మనం చెప్పగలుగుతున్నామా, ఆయన పని మనం చేస్తున్నామా? పిలిపిలికి రాసిన పత్రికలో ఒక చోట ఉంటుంది, అందరూ తమ సొంత పనులే చూసుకున్నారు కానీ యేసుక్రీస్తు కార్యాలు చూడరు. రెండో అధ్యాయంలో ఉంటుంది అనుకుంటా మాట. వదిలేండి. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే దేవుని పని కన్నా మన యొక్క సొంత పనులు. నేను ఇండియా వెళ్ళాను, సుమారుగా 70 రోజులు ఉన్నాను. ప్రతి వారము దేవుని మందిరంలో వాడబడ్డాను. అయితే ఇలాగే టెలికాస్ట్ అయ్యింది. నాకు సమయం లేక ఏం చేస్తుంది ఇవాళకి అప్లోడ్ చేయడానికి తర్వాత చేద్దాం అనుకుంటే ఆ ఫోనే వెళ్ళిపోయింది. ఫోన్ పడిపోయింది. నా ఫోన్ ఇంకా అందరితో నాకు ఏం తగ్గిపోయి కాంటాక్ట్లన్నీ కూడా కట్ అయిపోయాయి అన్నమాట. అవన్నీ చక్కగా ప్రతి వారము చక్కగా మరి మందిరంలో వాడబడుతూ వచ్చాము ఈ 70 రోజుల నుండి. అవన్నీ ఒకసారి ఇక్కడక్కడ వెళ్తే మనకి ఇట్లా పవర్ ఎప్పుడు ఉండదు కదా, బ్యాటరీ దిగిపోవడం అనేది, లేకపోతే ఇక మనకు వచ్చినట్టు నెట్వర్క్ లాగా అక్కడ అలా రాదు, రోజుకు 2 GB అలా వస్తూ ఉంటాడు. ఈ అనేక కారణాల వల్ల చేయలేదు. కానీ ఇది ఏంటంటే మొత్తానికి లాస్ట్కి మనం ఎన్నిదాన్ని చేసుకుందామని లోపట్లో ఇంకో వారంలో వస్తానుగా ఆ ఫోను పడిపోయింది అనమాట. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళ మన తల్లి గర్భమందు పుట్టినది మొదలుకొని నేటి వరకు భక్తి జీవితంలో మనం ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందాలని ఇక్కడికి వచ్చారు. చాలా మంది హాయిగా పడుకుంటారు. ఎందుకు వచ్చింది ఇవాళ శుక్రవారం చక్కగా మనం పడుకుంటే మనకు కొంచెం శరీరానికి విశ్రాంతి వస్తుందని చాలా మంది పడుకుంటున్నారు. కానీ మీరు అందరూ మందిరానికి ఎందుకు వచ్చారు చెప్పడం? మీకు దేవుని యందు భయభక్తులు ఉన్నాయి, దేవుని యందు మీరు ఎదగాలని ఆశ ఆసక్తి కూడా మీకు ఉంది కనుక మీరు ఈ ఉదయకాలాన్ని మీరు మందిరానికి వచ్చారు. వచ్చినప్పుడు మనము
దేవుణ్ణి ఎదగలుగుతున్నామా, ఎదగలేకపోతున్నామా, ఎదగలేకపోవడానికి గల కారణాలను ఏంటని ఎదుర్కొంటే మానసిక సమస్యలు నాకు అర్థమైంది. మీకు అర్థమైందో లేదో లేదు. అందుకని దేవుణ్ణిలో మనం ఎదగలేకపోతే కారణం ఏంటి అనుకుంటే మానసిక ఒత్తిళ్ళు. మనం ఎక్కడో అప్పు చేసాం, అది తీరట్లేదు, వాడు ఒక రాక్షసులో పీడించేస్తున్నాడు మనల్ని. అప్పుడు మనం ప్రార్థన చేసుకోలేకపోతున్నాం, బైబిల్ చదవలేకపోతున్నాం. మన దృష్టిలో ఎవడున్నాడు? వాడే ఉన్నాడు, అప్పించులోనే ఉంటున్నాడు. లేదా ఒక వ్యక్తికి రోగం, ఆ రోగమే దృష్టిలో ఉండదు తప్ప కానీ దేవుని ఆరాధించడానికి అతను సమయాన్ని ఇవ్వలేకపోతున్నాడు. నిజంగా మన యొక్క సమయాన్ని దేవునికి ఎంత ఇస్తున్నాం అనేది ఎవరికి వారు ఒకసారి ఆలోచన చేసుకోనండి. అంటే సేవకులుగా ఏర్పాటు చేసి పడిన వారు మీకు ఏదో తప్పదు అని కాకుండా మనందరము కూడా దేవుని పనిలో పాలు భాగస్తుమని పేతురు రాసిన పత్రికలో ఉంటుంది. 2వ అధ్యాయం 9వ వచనం చదవన్న మాట. పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయమును ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనాంగము, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. సరిపోతామా? ఇక్కడ మనల్ని చీకట్లో నుండి తన ఆశ్చర్యకరములు వెలుగులోనికి పిలిచిన వాడు ఎందుకు పిలిచాడంట? క్వశ్చన్ వాడు ఎందుకు పిలిచాడు చెప్పండి? అక్కడే ఉంది. కాదు ఎందుకు పిలిచాడు చెప్పండి? తన గుణాతిశయములు ప్రచురం చేయ నిమిత్తం. ఇది అందరికైనా లేకపోతే కేవలం సేవకులకైనా? ఎవరైతే చీకట్లో నుంచి వెలుగులోకి ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ కూడా ప్రభు యొక్క గుణాతిశయాలు ప్రచురం చేయాలి. చేస్తున్నారు? ఒకసారి ఆలోచన చేసుకోండి. ఎవరికి వాళ్ళు ఆలోచన చేసుకోండి. ఇది నాది కాదు పని, ఇది సేవకులదే, వాళ్ళే దేవుడికి సమర్పించుకున్నారు. దేవుడికి ఎప్పుడు సమర్పించుకున్నారు? ఎప్పుడైతే చీకట్లో నుంచి ఆశ్చర్యకర వెలుగులోకి వచ్చావు, దేవుడి రాజ్యంలోకి వచ్చేస్తావు. వచ్చినటువంటి నిన్ను నేనేం చేశానంటే రాజులైన యాజక సమూహంగాను, పరిశుద్ధ జనాంగంగాను, దేవుని సొత్తైన ప్రజలుగా మనల్ని చేసి ఉన్నాడని స్పష్టంగా ఉంది. కాబట్టి నిజంగా మనం ప్రభు పని చేస్తున్నామంటే నిజంగా ప్రభు పని మనం సంపూర్ణంగా చేయట్లేదని ఒప్పుకుని తీరాలి. ఎవరికి వాళ్ళే మేము ఇక్కడ నిలబడి మేము కూడా ఎంతో కొంత పని చేస్తున్నామే తప్పు, కానీ నమ్మకంగా ఆయన పని మనం చేయట్లేదు. ఆయన కొంతమందిని పిలిచాడు. మోషేని ఏమన్నాడు? నా ఇల్లంతట్లోనూ నమ్మకస్తుడు పిలిచాడు. మరి దావీదుని ఏమన్నాడు? నా హృదయానుసారుడు అన్నాడు. దానియేలుని నా బహుప్రియుడు అని చెప్పాడు. అలాగే మనల్ని ఏమంటాడు? నా మంచి ప్రజలారా అన్నాడు. దేవుడు మనల్ని ఏం పిలుచుకుంటాడు? కనుక ఈ మనం చదువుకున్నటువంటి గ్రంథం ద్వారా మనకు తెలిసింది ఏంటంటే వాళ్ళు ప్రారంభంలో మనకి ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే కార్యారంభం కన్నా కార్యాంతం వేరు. ఓకే, కార్యారంభం మనకి ఎలా ఉన్నది అనేది పెద్ద సమస్య కాదంట. కార్యాంతం మేలని చెప్పేసి బైబిల్ గ్రంథంలో రాయబడింది. మరి ఇలా కార్యారంభం ఎలా ఉంది? పరిస్థితి కార్యారంభం ఎలా ఉందంటే ఏమీ బాగోలేదు. ఏదో పట్టు చేతో పట్టుకుని ఏదో బిడ్డలు పోషించుకోవడానికి, కుటుంబాన్ని పోషించుకోవడానికి ఆ దేశం వెళ్తే బిడ్డలు చచ్చిపోతే ఎవరు సంతోషంగా ఉంటారు చెప్పండి? మానవ మాత్రం అనేవాడు మన అందరం అలా చెప్పుకుంటామే, కానీ అందరికి బాధే కదా. ఆ బాధను బట్టి ఆ మాట అందామి. నయ్యం అనుకోండి మారా అని చెప్పి ఆ బాధను బట్టి ఆ మాట ఉంది. ఇదే పరిస్థితి మనం అందరం కలిగి ఉన్నాం. కానీ మరి ఒక సమయాన్ని దేవుడు నమ్మని ఏం చేయడు? ఆశీర్వదిస్తూ వచ్చాడు. లోక రక్షకుడే ఆ కుటుంబం నుంచి వారు రావటం మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రియమైన దేవుని వల్ల నిరాశ చెందుతూ ధైర్యం కలిగి ఉండండి, దేవుని మీద ఆరండి. బ్రదర్ వాక్యంలో చెప్తూ ఉన్నట్టు కదా. మరి ఎప్పుడో ఈ మాట నేను నిన్న ఒక వీడియో చూస్తుంటే చిన్న పొట్టోడు అడుగుతున్నాడు, మనుషులు నమ్మొచ్చా దేవుడిని నమ్మొచ్చా? ఒక స్వామీజీని అడుగుతున్నాడు ఒక పొట్టోడు, మనుషులు నమ్మొచ్చా దేవుడిని నమ్మొచ్చా? చెప్పండి, ఎవరు నమ్మాలి? ఎవరు నమ్మాలి? ప్రతి మనుషుడు తంత్రగొట్టిగా ఉన్నాడు, తన సహోదరుడు కొంప ముత్యంలా ఉన్నదంట. మనుషులు నమ్మకంటాడు, రాజులు నమ్మకంటాడు, అధిపతులు నమ్ముకుంటాడు, ఇంకో 2 యాక్షన్ చెప్తున్నాడు. అధికారులు నమ్ముకుంటాడు, యెహోవాను ఆశ్రయించిన మీరు. దేవుని మీద సంపూర్ణమైన మరి మనం ఏం పెట్టుకోవాలి? నమ్మిక అనేది పెట్టుకోవాలి. కానీ మనం మనుషుల మీద సహజంగా పెట్టుకుంటాం. వాళ్ళు ఏం చేస్తారంటే చేస్తారంటారు, పోతీరు చేస్తారంటారు, వాళ్ళు కొట్టి కనపడరు.
వస్తానంటారు వరకు మన దరిదాపుకి రారు. కనుక మనుషుల స్వభావం అయితే కనుక వాళ్ళ మీద మనం పెట్టుకోవడం ఏంటి, మళ్ళీ బాధపడుతుంది అని చెప్పండి. పెట్టుకోవాల్సిన వాళ్ళు పెట్టుకోము. ఒకవేళ రాలేదు అనుకోండి, ఒకవేళ దేవుని చిత్తం కాదేమో అనుకోమా సాధించేస్తాం కదా, అవునే కదండి. రాలేదు అనుకోండి, అది మనం పెళ్ళి పిలిచాం, ఫస్ట్ కారణం ఏదో మనకు తెలియదు, రాలేదు. మనం ఏం చేస్తాం, చెప్తే వెళ్తామా? వెళ్ళాం, సాధించాలి. కంటికి కళ్ళు పండుగ బండి అనేది మనం ఇంకా చేయడానికి సిద్ధంగా ఉంటాం. మనం ఏంటంటే అడుగుడు చెప్తే మనం 2 చేయాలని చూస్తాం. శ్రీమన్ దేవుని వాళ్ళ దేవుని పిల్లలుగా మనకు అది తగదు. ప్రతి విషయాన్ని మనం మంచిగానే తీసుకుందాం. ఇందాక సోదరుడు ఒక సాక్ష్యం చెప్పాడు, ఏమనివారంట ఇంట్లో, వీడు తెలుగు తక్కువడని ఇవ్వనంట. అంతేవిధంగా మిమ్మల్ని అడగనివరా? తెలుగు తక్కువనే నిజమే. దేవుని పిల్లలందరూ లోకంలో అందరూ తెలుగు తక్కువలే. ఎందుకని? మీరు మోసాలు చేస్తాం చేత కాదు, మీరు అబద్ధాలు ఆడటం చేత కాదు, మరి కళ్ళబుల్ల మాటలు చెప్పడం చేత కాదు. అవన్నీ లోకానికి విరుద్ధం కదా. లోకం నన్ను ద్వేషించిన వేళ మిమ్మల్ని కూడా ద్వేషించాలని మీరు గుర్తించుకోండి. యేసుప్రభుని ద్వేషించలేదా? యేసుప్రభుని ఏమన్నారు? బుర్ర తప్పేసింది పిచ్చోడు అనలేదా? అన్నారు లేదా? ఇతను దెయ్యానికి అధిపతి అనలేదా? మరి ఆయన అన్నప్పుడు మళ్ళీ ఎందుకన్నారు? ఖచ్చితంగా వస్తాయి. ఆ బ్రదర్ని ఇంట్లో వీడు తెలుగు తక్కువ ఎందుకైనా తెలిసిన అతని యథార్థత వాళ్ళకి నచ్చలేదు. తెలుగు తక్కువ తెలివైనడండి 10 మందిని మోసం చేయాలి, అప్పుడంటే తెలివైన వాళ్ళు. మీకు అర్థమవుతుందా? కనుక ఇక్కడ మనుషులు లెక్కలు కట్టేది ఏంటంటే, తెలుగు తక్కువడికి తెలివైనడికి లెక్కలు కట్టేది ఏంటంటే, యథార్థంగా ఉన్నవాడు, ఉన్నదన్నట్టు చెప్పేవాడు, ఇస్తారంటే అవునంటే అవును, కాదంటే కాదని వాడు లోకం దృష్టిలో తెలుగు తక్కువడు. 10 మందిని మోసం చేసి 10 రూపాయలు అడిగేసుకున్నవాడు. ఇది లోకం యొక్క తీరు. కాబట్టి దేవుని పిల్లలుగా ఉన్న మనము మన జీవితంలో వస్తున్న కష్టాలకు భయపడి సమస్యలు, నిజమే ఆర్థికం అనేది అందరినీ కుదిపేస్తుంది. ఈ రోజున భారతదేశంలో అప్పు లేని వాళ్ళు లేదు తెలుసా? భారతదేశంలో అప్పు లేని వాళ్ళు ఎవరు లేరు. ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందో కూడా మీకు చెప్తాను ముగించే ముందుగా. ఎందుకు వచ్చిందంటే, మనోళ్ళు అభివృద్ధిని కోరుకోవట్లేదు, పథకాలు కోరుకుంటున్నారు. అభివృద్ధి కావాలా, మీకు పథకాలు కావాలంటే మాకు పథకాలే కావాలంటున్నారు. అంటే ఏంటి? అమ్మఒడి, రోడ్లు కొట్టుకుపోయినా పర్వాలేదు, రోడ్లు గోతుల్లో బస్సులు మునిగిపోయినా పర్వాలేదు. ఇలా కావాల్సిందేంటి? ఫ్రీ బస్సు. ఆ ఫ్రీ బస్సు టైర్లు ఊడిపోయి వెళ్ళిపోయినా పర్వాలేదు. ఎందుకు అప్పులు పాలైపోతారంటే, మన దేశాన్ని అభివృద్ధి చేయండిరా బాబు, మాకు ఎప్పుడైనా మేము పడతాం, మాకు దేవుడు ఇచ్చిన శక్తి ఉంది, మేము కష్టపడి ఇవ్వను, మేము కష్టపడగలం అని చెప్పట్లా. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, ఆహారం ఫ్రీగా ఇస్తున్నారు, బియ్యం మీకు తెలిసిన బియ్యం ఫ్రీగా ఇస్తున్నారు గవర్నమెంట్, ఫ్రీగానే ఇస్తున్నారు గవర్నమెంట్, రేషన్ ఫ్రీ. అలాగే బస్సులు కూడా ఫ్రీ అని మధ్య పెట్టాడు. అంటే ఇవన్నీ మనకు పథకాలు పెడితే పని చేసుకునేవాడు కూడా పని చేసుకోకుండా దరిద్రంగా రోడ్డు మీద ఫ్రీగా తిరుగుతూ అక్కడ తాగుబోతు దొరికిన తాగేసి అప్పులు పాలైపోయి, అటు ప్రభుత్వం అప్పుల్లో ఉంది, ప్రజలు అప్పు లేని మనిషి అప్పుడు లేడని నేను చూశాను. మనొక మందిరానికి వెళ్తే, నేను చెప్పాను కదా, వెళ్ళాను కదా, ఏది మిస్ అవ్వకూడదు అన్నీ వెళ్ళాలని ఒక పాప పుట్టింది, వాళ్ళ పాప బర్త్డే పిలిచారు. వెళ్తే చర్చిలో చక్కగా కూర్చోవడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి, కానీ చర్చిలో ఎవరు కూడా లేరు. తర్వాత ఇక బర్త్డేకి కట్ చేసినంత భోజనాల కాడికి వెళ్తే ఆయన కుర్చీలకు నేలాడేస్తున్నారు జనం. అంటే భోజనానికి ఇచ్చిన విలువ ఆత్మీయ ఆహారానికి ఇవ్వాల. దేవుడు భోజనానికి ఇచ్చిన విలువ ఆత్మీయ ఆహారానికి ఇవ్వలేదు. అలాగే పథకాలకు ఇస్తున్నారు కానీ అభివృద్ధిగా ఉండలేదు మన దేశం. అందుకనే ఎక్కడ చూసినా ఏ పరిస్థితి ఏమీ బాగోలేదు, అందరూ అప్పుల బాధలు. మనిషిని బాధ పెట్టే సమస్యలు గుర్తు చేస్తున్న వల్ల, ఒకటి అప్పుల బాధలు, రెండోది కుటుంబంలో సమస్యలు అంటే ఏంటి? కన్నబిడ్డలు పోతే బాధ కదా. అలాగే రోగాలు, అలాగే మరి ఎవరితో ఇప్పుడు చూడండి, మనిషి మనశ్శాంతిగా ఉండాలంటే ఏం చేయాలి? మనశ్శాంతిగా ఉండాలంటే ఏం చేయాలి? మనశ్శాంతి ఎప్పుడు దొరుకుతుంది? ప్రయాసపడి భారం మోస్తున్న సమస్య జనారా, నా దగ్గర రండి, మీకు అదే మార్గం. దేవుని దగ్గర మాత్రమే శాంతి, మనశ్శాంతి రెండో దొరుకుతారు, కానీ ఇంక ఎక్కడ కూడా మనకు అది లేనే లేదు. మరి ఈ వాక్యాన్ని ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన ఇంట్లో తీసుకొచ్చినాడు. మరి ఈ వాక్యాన్ని మనం ఎన్నోసార్లు వింటూ వచ్చినాం, ఎన్నోసార్లు మనం చదువుకుంటూ వచ్చినాం. మరి ఈ దినాన ప్రభు మనతో మాట్లాడిన మాట ఏంటంటే, ఏ విషయంలో కూడా మీ మీదకి ఎటువంటి విపత్తు వచ్చినా మీరు భయపడద్దు.
భయపడద్దు. ఎందుకు భయపడద్దు అంటే తగిన కాలం ముందు దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. సమస్యలు వస్తాయి. ఎప్పటి వరకు వస్తాయంటే మనం ఈ దేహంతో ఉన్నంతకాలం మనకి సమస్యలు అనేవి వస్తూనే ఉంటాయి. వాటిని చూసి మనం ఎప్పుడు భయపడద్దు. భయపడకుండా మనం ఏం చేయాలంటే దేవుడు ఏది ఇచ్చినా సరే ఆయనకి ప్రభు నాకు ఇది ఇచ్చావు నీకు వందనాలు, దేవ నాకు ఇది ఇచ్చావు నీకు వందనాలు, నువ్వు మంచి ఇచ్చిన వందనాలు, చెడు ఇచ్చినది ఏది చెప్పినా సరే దేవుడికి కృతజ్ఞత మనం చెప్పవలసిన వారుగా ఉంటూ ఉండాలి. ఆ స్థితికి మనం వచ్చామా? మన యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదలలో ఆ స్థితికి మనం వచ్చామా? నిజంగా ఆ స్థితికి మనం వచ్చినట్లయితే మీరు ఫుల్ఫిల్, మీ భక్తి జీవితంలో మీరు ఫుల్ఫిల్. ఇది గుర్తుపెట్టుకోండి. నిజంగా ఆ స్థితిలోకి మనం వచ్చినట్లయితే ఒక మాట రాయబడింది, అంటే శ్రమ దినమున నువ్వు కృంగుని ఎడలా కంప్లీట్ చేయండి. వచ్చారు కదా నిద్రాస్తారండి. శ్రమ దినం మనం కృంగుని ఎడలా వాక్యం చెప్పింది, నేను చెప్పట్లేదు అన్నమాట. శ్రమ వస్తుంది, శ్రమ దినాన్ని మనం ఏమన్నట కురుకుపోకూడదట. మరి దీనికి ఆదర్శం ఏంటి అని అంటే మనకు యోగు గారే మనకు ఆదర్శం. ఆయన కురుకుపోయాడా? దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. అలా ఈమె చెప్పలేకపోయింది, నయ్యం చెప్పలేకపోయింది. కానీ చెప్పలేకపోయినా దేవుడు తన యొక్క జీవితంలో మేలు చేసి చూపించాడు. అలాగే చాలామంది దేవుని వాళ్ళకి జరిగినటువంటి సందర్భాలను బట్టి దిక్కుమాల దేవుడు, మాయదారి దేవుడు నా బిడ్డనే తీసుకుపోవాలా, వాళ్ళకి 4 బిడ్డలు ఉన్నారు, 4 బిడ్డలు ఉన్నారు, 4 బిడ్డలో బిడ్డలు తీసుకెళ్ళచ్చు కదా. మన ఇష్టమా? మన ఇష్టమండి. దేవుడి చిత్తమని ఆయన చిత్తానుసారంగా జరిపించుకుంటాడా? మనం ఊహించినట్టు జరుగుతాయని పక్కింటో 4 బిడ్డలు ఉన్నారు, వాళ్ళు బిడ్డలు పోలేదు, ఈ బిడ్డే పోయాడు. ఎవరి దేవుడు ఎడుతుంది? నా బిడ్డ తీసుకుపోవాలంటే దాని అర్థపెట్టి పక్క వాళ్ళ బిడ్డలో బిడ్డలను తీసుకుపోవాలని కదా అర్థం. కాబట్టి ఏది జరుగుతున్నా మనం ఏమనుకోవాలండి? మన మంచికే. ఇది చాలా మందికి నచ్చదు. మా అమ్మగారికి కూడా నచ్చదు. మా అమ్మగారు ఏమన్నా నచ్చుదా? ఇలా అయిపోయి ఉంటారు నువ్వు లేదా చెప్పినట్టుగా, ఇలా అయిపోయి ఉంటావు నువ్వు, నీ పౌరుషం అంతా ఏమైందిరా? అర్థమవుతుందండి. ఒకప్పుడు నేను ఎవరైనా దెబ్బలాడికి వస్తే జై బజరంగ బలి ఒక తాపుతండి ఇవ్వండి. మా అమ్మని ఒక మాట అంటే ఎవరైనా కోపం వచ్చి ఇంకా తన్నుతమో కొట్టడమో, నేను కొట్టలేను అనుకుంటే అవసరమైతే బీగేసి కిందనే పడిపోయేవాడు, కానీ కొట్టకుండా వదిలేవాడు కాదు. ఆడు కొట్టలేనని తెలిసినా సరే వదిలేవాడు కాదు, కొట్టి తీరేయాలంతే. అది ప్రభు నమ్మకం ముందు నా జీవితం. ప్రభుని నమ్ముకున్న తర్వాత ఇప్పుడు ఏంటంటే మామూలుగా మాటలతోనే మాట్లాడుతుంది తప్ప, కానీ కొట్టేంత వరకు మనం వెళ్ళే పరిస్థితి. ఎందుకని మనం మాదిరికరంగా ఉండాలి, మనం తగ్గించుకుని ఉండాలి. మనము యేసు ప్రభుని మనలో అవతల వారికి చూపించగలరు. ఎలా చూపించాలి? వేస్తున్నాడు అన్నా బ్యాగ్ వేసుకెళ్ళిపోయిన పెద్ద పాస్ట్ నుంచి అదా ఎలా చూపించాలి? మన సత్క్రియలు ఉంటాయి కదా, మన క్రియల ద్వారా, మన మాట ద్వారా. పేదరు గారు యేసుప్రభుని గచ్చిమైన దాంట్లో పట్టుకుని తీసుకెళ్ళిపోతుంటే కూడా వెంబడిస్తే ఆయన ఎవరో నాకు తెలియదు అని 3 సార్లు పోగినప్పటికీ అక్కడ ఏమంటారు తెలుసు అక్కడ ఉన్నవాళ్ళు? నీ మాట నిన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. అలా మన మాటే మన గురించి సాక్ష్యం అవ్వాలన్నమాట. ఇతను ఖచ్చితంగా దేవుని కుమార్తె, ఇతను ఖచ్చితంగా దేవుడి కుమారుడు అంటే సాక్ష్యం ప్రజలు చెప్పుకోగలగాలి. అలా కలగాలి అంటే మన జీవితంలో సంపూర్ణమైన సమర్పణ ఉన్నప్పుడు, దేవునికి మనం పూర్తిగా సరెండర్ అయిపోయినప్పుడు, ఏది చేసినా ప్రభు నా మేలు కొరకే చేస్తున్నాడు అనుకున్నప్పుడు మనం ఖచ్చితంగా దేవుని పిల్లలుగా మనం ఉండగలుగుతాం. కనుక మరి నయం జీవితంలో చేసినటువంటి ఆ యొక్క కీడుని బట్టి ఆమె మాట జారింది, కానీ దేవుడు ఆమెను బహుగా ఆశీర్వదించాడు. లోక రక్షకుడే ఆమె యొక్క కుటుంబంలో పుట్టడానికి దేవుడు ఇష్టపడ్డాడు. ప్రియమైన దేవుడు అన్నారు, మీ యొక్క జీవితాల్లో కూడా ఎన్నో సమస్యలు గుండా ప్రయాణం చేస్తున్నారా? ఎన్నో ఇబ్బందులు గుండా మీరు ప్రయాణం చేస్తున్నారా? ఎన్నో మరి మానసిక ఒత్తిడికి మీరు గురైపోయారా? అవన్నిటినీ ప్రభు మీద మీరు ఉంచండి, ప్రభువుకి అప్పగించుకోండి, ప్రార్థన చేయండి. మనం ప్రార్థన చేయాలి. రాత్రి మాకు బాధ్యత గల సహోదరులు ఈ వాక్యం వచ్చింది. మనము సుఖముగా ఉండాలంటే ఏంటిది? ఏమైనా రాయబడింది? ఆ మాట చదవండి బ్రదరు. సుఖంగా జీవించాలంటే ఒక మాట రాయబడింది, తిమోతి పత్రిక అనుకుంటుంది. తిమోతి పత్రిక 2వ అధ్యాయము 1 తిమోతి 2వ అధ్యాయం 1 నుంచి చూడండి. ప్రభు దయాళుని మొదటి పత్రిక. ఇది గమనించండి బాగా, ఈ విషయం చాలా గమనించి ముగించేసుకుందాం. మనం సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను
సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా పాయింట్ 1, అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి. రెండోది రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని. చూడండి, హెచ్చరిక. ఎలాగా మనం సుఖంగా బతకాలంటే మొట్టమొదట మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి, రాజుల కొరకు ప్రార్థన చేయాలి, అధిపతుల కొరకు ప్రార్థన చేయాలి. ఇంకా ఇంకేముందమ్మా? మనుషులు, రాజులు, అధికారులు, అందరి కొరకు మనం ప్రార్థన చేయడం అంటే మన కొరకు మనం ఎలా ప్రార్థన. ఊరుకోండి బాబు, ధన్యరాయ్ గారు, మా కొరకే మా ప్రార్థన చేసుకుంటే టైం లేదంటే ఇంకేమో చెప్తాను చెప్పండి. ఎలా బతుకుతాం సుఖంగా ఒకసారి మీరే చెప్పండి. నా కొరకే నేను ప్రార్థన చేసుకుంటే టైం లేదు, నా కుటుంబ కొరకే నాకు ప్రార్థన చేసుకుంటే టైం లేదు. మీరు ఎక్కడ మనుషులందరి కొరకు ప్రార్థన చేయమంటున్నారు. నేనేం చెప్పలేదండి, నా మీద ఏమైనా నిందేయద్దు. మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలా, రాజుల కొరకు ప్రార్థన చేయాలా, అధికారుల కొరకు ప్రార్థన చేయాలా, మనకి ఇంకేం పని లేదంటే మీరు ఇంకేం సుఖంగా ఉంటారు. మనం నెమ్మదిగాను సుఖంగాను బ్రతకాలంటే ఒక సొల్యూషన్ చెప్పాడు, పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు. అది ఆజ్ఞ కూడా, ఆజ్ఞాపిస్తున్నానని చెప్తున్నాడు చివరిలో. కానీ మనం చెప్పండి, మనం ఎంతమంది కొరకు ప్రార్థన చేస్తున్నాం అని అంటే డౌటే. మనం కూడా ప్రార్థన చేసుకున్నాం లేదు, డౌటే. నా మట్టికి నేను వచ్చేసి పని చేసి ఇంకెక్కడ చేస్తాం ప్రార్థన, మొహాలు వేయడానికి పడుకుంటూ పోతాం. ఒళ్ళు నలిగిపోయింది, అవును కదండి. మన కుటుంబం కొరకే మనం ప్రార్థన చేసుకోవట్లేదు, ఇంకా మనుషులందరి కొరకు ఎక్కడ చేసేస్తాం. అలా చేయట్లేదు కనుకే మనం సుఖంగాను నెమ్మదిగాను జీవించట్లేదని లేఖనం చెప్తుంది. కనుక ప్రియమైన దేవుని వల్ల మనం ఇప్పుడు ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చినాడు. ఒక కుటుంబాన్ని మన ముందుకు తీసుకొచ్చినాడు. ఆ కుటుంబంలో వచ్చినటువంటి కష్టాన్ని మనకి చూపించాడు, అలాగే ఆ కుటుంబంలో వచ్చినటువంటి ఆశీర్వాదాన్ని మనకి చూపించాడు. ఇవన్నీ కూడా మన జీవితంలో అందరికీ అంతటా సంభవిస్తాయని మనం గుర్తెరిగి ప్రభువు మీద సంపూర్ణమైన నమ్మకం ఉంచుకుని ప్రభువు చెప్పిన ప్రకారంగా జీవిస్తే ప్రభువా అనేటంటే ప్రభు మాట వినుట శ్రేష్టము. వినకపోతే సోది చెప్తున్నట్టే లెక్క, వినకపోతే సోది చెప్తున్నట్టే లెక్క. కాబట్టి ప్రియమైన దేవుని వల్ల మనల్ని తగిన కాలం వల్ల ఆయన తప్పకుండా ఇచ్చేస్తాడు. మీరు మరి నిరాశ చెందొద్దు, మీరు నిరాశ చెందకుండా దేవుని మీద నమ్మకం ఉంచండి. సంపూర్ణమైనటువంటి భక్తి జీవితంలో మీరు జీవించండి. దేవుడు తగిన కాలంలో మనందరినీ హెచ్చిస్తాడు. ఆ ప్రకారంగా చేయడానికి ప్రభు మనకి సహాయం చేయను గాక. ఆమేన్. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించి అభివృద్ధిపరిచి మన హృదయం అనే పలక మీద నీరు కట్టి ఫలించేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆఫ్ యూ.